శుభమస్తు. శ్రీరామ జయం. ప్రియమైన ప్రేక్షకులకు కనుమ పండగ శుభాకాంక్షలు. కనుమ సంక్రాంతి ఉత్సవాలలో 3వ నాటి విశేషం. కన్నుట అంటే చూచుట అని అర్థం. కన్నులు చూచేవి అనుకున్నప్పుడు ఈ కన్నుల ద్వారా ప్రపంచాన్ని మనం చూస్తున్నామా? కాదు సుమా. కన్నులు వీటి ద్వారా మనస్సు గుర్తించిన అంశాన్ని బుద్ధి పరిశీలన చేసి మెదడుకు చేరవేయడంతో మెదడు ద్వారా అనేక పరిశీలనల అనంతరం చూచిన దృశ్యాన్ని మనం గుర్తించగలుగుతున్నాం. చూచే వ్యక్తి ద్రష్ట, చూడబడే వస్తువు దృశ్యం, చూచేది దృక్కు అవుతుంది. ఈ నేపథ్యంలో చూచేదెవరము? మనము. మనలో ఉండే పరమాత్మ మనల్ని చూడాలి, మనం పరమాత్మను చూడాలి. పరస్పరం. కనుమ అంటే రెండవ అర్థం దేశానికి ఎల్లలు, సరిహద్దులు, అక్కడ ఉండే రహదారులు, చిన్న బాట, కొండల మధ్యన ఉండేటటువంటి చిన్న లోయ. మనలో అనేక ఆలోచనలు ఉంటాయి. సూర్య గమనం ఇక నెమ్మదిగా దక్షిణం వైపుగా ప్రారంభం అవుతుంది. ఆ తోవ అంతా గడిచిపోయింది. ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభం చేసుకోబోతోంది. సూర్యకాంతి ఇక నుంచి దక్షిణం అయిపోయింది, ఉత్తరం వైపుగా ప్రయాణం ప్రారంభించిన నేపథ్యంలో ఒక్క కిరణం ఆ దారి ద్వారా ఇలా ప్రయాణించి మనల్ని చేరుతుంది. కనుమ ఈ 3వ రోజున వాకిలిలో రథం ముగ్గు వేయాలి. ఈ సూర్యకాంతి గమనము, ప్రయాణము, యాత్ర కనుమకు ప్రతీకాత్మకంగా మనం వేసే ఈ రథం ముగ్గు సూర్య ప్రయాణానికి, గమనానికి, ప్రయాణానికి ప్రతీకాత్మకంగా ఆ రథానికి సంబంధించిన రథాన్ని పట్టి లాగే తాడు పక్క గృహంలో పక్క ఇంటి వారి వాకిలిలో వేసిన రథానికి కూడా ఇదే దారం తాడు తాకే విధంగా అలా ఒకదానికి మరి ఒకటి ఆ గ్రామంలో ఉండేవారంతా, ఆ వీధిలో ఉండేవారంతా ఒకటి అనే ప్రమాణంతో ఆ గొలుసును అలా లాగుతూ ఒకదానితో మరి ఒకటి కలిపి గ్రామం చివరి వైపుకు తీసుకువెళ్ళేటటువంటి వారు ఒకనాటి కాలంలో. గ్రామంలో ఉండేవారంతా ఒక్కటే అనే సమష్టి చైతన్యానికి ప్రతీక ఈ కనుమ పండగ. కనుమ నాడు గత 30 రోజులుగా వాకిలిలో ఏర్పాటు చేసిన ఆ గొబ్బెమ్మలలో లభించేటటువంటి వాటితో ఇంతకాలము పిడకలను సిద్ధం చేసుకుని ఉన్నాం. వాటిని వినియోగించి గోశాలలో చక్కగా దాలి ఏర్పాటు చేసి ఆ దాలిలో కొత్త బియ్యము, కొత్త బెల్లము, ఇంటికి పండుగగా ఏర్పాటుగా వచ్చినటువంటి ధాన్యం విశేషాలు వాటితో పొంగలిని సిద్ధం చెయ్యాలి. ఈ పొంగలిని సూర్యుడికి, బొమ్మలకు, గణపతికి, మహాలక్ష్మికి, ఇంటిలో ధాన్యాన్ని ఆశించి వచ్చి చేరేటటువంటి ఎలకలకు సైతం 5ంటికి నివేదనగా చేయాలి. 5 చిక్కుడు ఆకులలో ఈ పొంగలిని విడివిడిగా ఉంచి ఆ 5గురికి అర్పిస్తున్నాం అనే భావనతో నివేదనలుగా ఏర్పాటు చేయాలి అంటుంది సంప్రదాయం. ఎలకలకి కూడా నివేదన పెట్టేటటువంటి సందర్భం కనుమనాడు మాత్రమే. మూషిక రాజు అంటున్నాం. ఎలకల ధాన్యాన్ని విశేషంగా తింటాయి, కానీ ఎలకలు ఉంటేనే రైతు బాంధవుడిగా ఈ ఎలకని గుర్తించిన సంప్రదాయం. వ్యవసాయ క్షేత్రాలలో ఎలకలు ఉండాలి. మట్టిని గుల్లబరిచే విధంగా తొలిచి మన సహాయం చేస్తాయి. ప్రకృతికి, పర్యావరణానికి అనుకూలంగా మన పండుగలన్నీ ఇలాంటి బోధలే చేస్తాయి. విశేషంగా ఈ రోజున కోడిపుందు పంద్యాలు, గొర్రె పెట్టేళ్ల పంద్యాలు, ఎడ్లు, మహిషములు, వృషభరాజములు వాటితో పందెములు నిర్వహిస్తూ వాటికి చక్కగా పచ్చికని అందించి కాలక్షేపంగా వాటి మధ్యన పోటీలు నిర్వహించాలి. కానీ వాటికి దుఃఖం కలిగించే విధంగా, బాధ కలిగించే విధంగా విషపు కత్తులతో వాటికి కాళ్ళకు కట్టి వాటితో మన పైశాచిక ఆనందాలను, మానసిక తృప్తిను కలిగించుకోవడం తప్పు, దోషం అంటుంది సంప్రదాయం. పర్యావరణంలో ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది అని చెప్పడమే ఈ పండుగలలో ఉండే విశేషం. కనుమ పండుగ వ్యవసాయదారుల పండగ. ఇంటికి వచ్చిన ఆ ధాన్యలక్ష్మిని గౌరవించి, పూజించి, భోగి, సంక్రాంతి అన్న పేరిట అందరితో పంచుకుంటూ ఆనందాన్ని పెంచుకుంటూ హరిదాసులతో, గంగిరెద్దులతో, ఇంటిలో ఉండేటటువంటి గొబ్బెమ్మలు ఏర్పాటు చేసిన ఆ బాలికలతో, బొమ్మల కొలువులతో, పతంగములతో, ఇంటికి వచ్చిన అల్లుండ్రతో ఈరోజు విశేషంగా తీసుకోవలసిన ఆహార ధాన్య విశేషం సజ్జ రొట్టెలు, గుమ్మడికాయ పులుసు, లేదా జొన్న రొట్టెలు, గుమ్మడికాయ కూర, లేదా అధరువు. ఎలా చెప్పుకున్నా ఏం చేసినా
వారి వారి ప్రాంతీయ ఆచారాలకు లోబడి ఆయా పదజాలంతో ఆ పదార్థాలను స్వీకరించాలి. సజ్జ రొట్టెలు, నువ్వుల రొట్టెలు, జొన్న రొట్టెలు ఈ కనుమ పండుగ నాడు, అలాగే అన్ని కూరగాయలను కలుపుకొని సిద్ధం చేసేటటువంటి కలియ కూర అనే పదార్థం తప్పకుండా ఈరోజు తినాలి. ఇవి ఈనాటి విశేషాంశాలు. శాస్త్రబద్ధంగా కనుమ పండుగను నిర్వహించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.